తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణకట్టలో పనిచేయు శ్రీవారి కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పీస్ రిచ్ వర్కర్స్ గా పనిచేస్తూ ప్రస్తుతం 20,000 రూపాయలు తీసుకుంటున్న మరియు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 25,000 రూపాయలు అమలుకోబోతున్న సందర్భంగా నాయి బ్రాహ్మణులకు ఎన్నికల మేనిఫెస్టోలో అమలుపరిచిన నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయలు అమలుపరుస్తామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం 25,000 రూపాయలు అమలుపరుస్తున్న శుభ సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారికి కొబ్బరికాయలు కొట్టిన అనంతరం నాయి బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయి బ్రాహ్మణులు అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు ఉన్నతికి ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులకు నాయి బ్రాహ్మణులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటామని తెలిపారు. అదేవిధంగా ఆలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు వేతనంతో పాటు వారికి పే స్లిప్ అందించే విధంగా ఆయా సంస్థలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి తెలిపారు. అలిపిరి పాదాల మండపం వద్ద 1,001 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటామని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీహరి కార్యదర్శి జి ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు అదేవిధంగా శ్రమశక్తి అవార్డు గ్రహీత రాధాదేవి మరియు తిరుపతి సాధికార కమిటీ సభ్యులు మన్యం శ్రీనివాసులు సంఘం సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్ణయం నాయ బ్రాహ్మణులకు కళ్యాణకట్టలో పనిచేస్తున్నటువంటి వారికి 25,000 కనీస వేతనం వర్తింపజేయాలని చెప్పడం, దాన్ని అమలు చేయడం పట్ల మేము తిరుమల కళ్యాణకట్ట నాయ బ్రాహ్మణుల సంఘము, అలాగే ఉద్యోగుల సంఘము, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి కళ్యాణకట్ట క్షురకుల సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి కళ్యాణకట్టలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులకే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి క్షురకులకు కూడా ఈ వేతనాన్ని వర్తింపజేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా అన్ని పాలక మండలిలో సభ్యులుగా కూడా నియమిస్తామని చెప్పడం హర్షదాయకం. ఇది ఇలాగే కొనసాగితే యావత్ నాయ బ్రాహ్మణ వంశమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణుల పట్ల ఇంకా అభివృద్ధి వాటిలో వెళ్ళమని చెప్పి, అభివృద్ధి పదాలు తీసుకెళ్ళమని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి వినిపిస్తున్నాం. వెంకటేశాయ. ఈనాడు నాయి బ్రాహ్మణులకు వాళ్ళ జీవనోపాధిని, వాళ్ళ స్థితిగతులని పరిశీలించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నాయి బ్రాహ్మణునికి కనీస వేతనం కింద 25,000 రూపాయలు ఇవ్వడానికి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. ఈ యొక్క నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణుల యొక్క జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. అందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవితాంతం మీరు చేసినటువంటి మేలుని మర్చిపోమని, మీ వెంట మేము ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు చేసినటువంటి మేలుకు గుర్తింపుగా మా యొక్క కృతజ్ఞతను వారి చిత్రపటాలకి పాలాభిషేక రూపంలో తెలియజేయడం జరిగింది. అలిపిరి పాదాల మండపం వద్ద 1,001 టెంకాయ కొట్టి మరి స్వామివారికి మరింత మేలు మాకు చేకూర్చే విధంగా, అది మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ద్వారా మాకు మరింత మేలు చేకూర్చేలా చేయాలని కలియుగ శ్రీ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది.